ఉన్నారు మాట్లాడదాం. సార్ మీరు హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చారు. హోంమంత్రిని కూడా కలిసారు. ఇప్పుడు డీజీపీని కూడా కలిసారు. ఏం ఫిర్యాదు చేశారు? నిజంగా మీకు ప్రాణహాని ఉందా? ఎవరి నుంచి ప్రాణహాని ఉంది? అవును సార్. గత 2-3 రోజుల నుంచి ఐఎమ్ గెట్టింగ్ ద థ్రెటనింగ్ కాల్స్. సో నేను కోరుకునేది ఏంటంటే ఈ ఇష్యూ సాల్వ్ అయ్యేంత వరకు అటు నాకు కానీ ఆ బాబుకు కానీ, ఎందుకంటే ఇప్పుడు ఈ ఇష్యూ ఏంటో తెలియట్లేదు. ఆ బాబుకి తండ్రి ఎవరో తెలియట్లేదు. ఇది ఒక ముగ్గురు తండ్రుల చుట్టూ తిరుగుతూ ఉంది. నేనా లేకపోతే శాంతి గారు చెప్పినటువంటి విజయసాయి రెడ్డి గారా లేకపోతే సుభాష్ రెడ్డి గారా, ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. సో దాన్ని క్లినికల్గా ప్రూవ్ చేయాలి. సో ఇటువంటి సందర్భంలో కొంత థ్రెటనింగ్ కొన్ని థ్రెటనింగ్ కాల్స్ అయితే వస్తున్నాయి నాకు. సో ఆ భయంతో నేను మేడం గారిని, హోమ్ మినిస్టర్ అనిత మేడం గారిని కలిసి మేడం గారు కూడా విన్నామమ్మా, మ్యాటర్ సెన్సిటివ్గా ఉంది, తప్పకుండా దీన్ని పూర్వపరాలు చూసి ఇందులో డీటెయిల్గా స్టడీ చేస్తాము, చేసిన తర్వాత కంపల్సరీ యాక్షన్ ఇస్తాం. మీ ప్రొటెక్షన్ కూడా మాకు ఇంపార్టెంట్, మీది ఇంపార్టెంట్, ఆ బేబీది కూడా మేము చూస్తాం ప్రొటెక్షన్. తప్పకుండా యాక్షన్ తీసుకోవాల్సి వస్తే గ్యారంటీ తీసుకుంటాం. అదే ఇందాక మేడం గారికి ఇచ్చిన రిప్రజెంటేషన్ లెటర్ ఇదే, ఒకటి ప్రొటెక్షన్ లెటర్ ఒకటి ఇచ్చాను. అదేవిధంగా ఆ అమ్మాయి అయినా నేనైనా ఎస్టీ కులానికి చెందిన భార్యాభర్తలము. సో విడాకులు తీసుకున్న నా భార్యకు మరొక వ్యక్తి, అది ఎవరో తెలియదు, ఈ విధంగా చేసి ఇట్లా బాబును కనడం అనేది. సో అందుకే నేను మేడం కూడా చెప్పాను, మేడం వాళ్ళ మీద కూడా అగైనెస్ట్ SC/ST అట్రాసిటీస్ కింద ఒక ఎంక్వైరీ కూడా చేయండి మేడం అని అడిగాను. ఏ నెంబర్స్ నుంచి కాల్స్ వస్తున్నాయి, ఏమని బెదిరిస్తున్నారు? అన్నోన్ నెంబర్స్ వచ్చేసారు కొన్ని. అసలు ఫోన్ ఎత్తుతూ ఉంటే అంటే ఏంట్రా నీ దగ్గర ఏమి ఎవిడెన్స్ ఉన్నాయి, అసలు ఏంటి కథ ఇది ఇట్లా అని వస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ అన్ని అటెండ్ అయిన టైం నాకు లేదు సార్. అండి అన్నీ మాట్లాడి ఇదంతా ఓపిక నాకు లేదు. ఐఎమ్ వెరీ మచ్ స్ట్రెస్ఫుల్ విత్ నా లైఫ్ నేను కాపాడుకోవాలి. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళని నేను కాపాడుకోవాలి. ఎందుకంటే ప్రజలకు నిజాలు తెలియదు, అందరికీ నేను చెప్తే కానీ తెలియదు. అందుకే ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. నిజాలు ప్రజల ముందు తీసుకెళ్లాలని చేస్తున్నాను, కానీ టైం చాలా షార్ట్ ఉంది. లీగల్గా నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో అందుకే నేను ముందు వచ్చి మేడం గారిని కలిశాను. అనిత మేడం గారు కూడా అంతా విన్నారు. 4 రోజుల నుంచి మేము చూస్తున్నామమ్మా, న్యూస్లో ఏం జరుగుతుందో మాకు మొత్తం తెలుసు. తప్పకుండా ఇందులో తప్పు చేసిన వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే వదిలేది లేదు. చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. నీకు పిల్లోడికి తప్పకుండా, నీ పిల్లలకు కూడా, నీ ఆడపిల్లలకు కూడా మా యొక్క ఇది ప్రొటెక్షన్ ఉంటుంది. ఎస్పెషల్లీ వీఆర్ వరింగ్ అబౌట్ ద 2 డాటర్స్. ఎందుకంటే ఆ ఆడపిల్లలు అన్యాయం అయిపోయారు. ఆ బాబు కూడా దైవస్వరూపమే. ఆ బాబు కూడా ఏ అన్యాయం పుణ్యం తెలియదు కాబట్టి ఆ బాబుని కూడా కాపాడుకుంటాము. బాబుని, తండ్రిగా నిన్ను, ఆడపిల్లల్ని. సో చట్టం ఎలా తప్పు ఎవరిదో భావించిన రోజున తప్పకుండా శిక్ష పడుతుంది అనేది మేడం చెప్పారు. అంటే మీకు ఎవరి మీదన్నా ప్రత్యేకంగా అనుమానం ఉందా? మీరు కమిషనర్కి రాసిన లేఖలో విజయసాయి రెడ్డి పేరుని కూడా ప్రస్తావించారు. మిమ్మల్ని బెదిరించే వాళ్ళు, మీకు ప్రాణహాని ఉందని చెప్పేవాళ్ళు, మీకు ఎవరి మీద అనుమానం ఉందా? అంటే ప్రత్యేకంగా అనుమానం అంటే ఏం లేదు సార్. నాకు శాంతి గారు ఏదైతే చెప్పారో అదే చెప్పాను. ఇక కాల్స్ అయితే అన్నోన్ నెంబర్స్ వస్తూ ఉన్నాయి. ప్రత్యేకంగా ఈ పార్టీ ఆ పార్టీ అని అయితే నాకైతే తెలియదు. సో ఐఎమ్ గెటింగ్ సమ్ థ్రెటనింగ్ కాల్స్. సో ఆ దృష్ట్యా నేను కాపాడుకుని నాకు చాలా ఇంపార్టెంట్. నాకు 2 ఆడపిల్లలు, నాకేమన్నా అయితే నా పిల్లలు అన్నదలు అవుతారు. సో అదొకటే బాధ సార్ నాకు, ఎందుకంటే ఎప్పుడేమొద్దో తెలీదు. సో అందుకే ప్రజల ముందుకు వచ్చాను, నేను కాపాడుకోవాలి ఆడపిల్లల కోసం. ఎందుకంటే నాకేమైనా ఆడపిల్లలు అన్నదలు అవుతారు. అది సార్. అంటే తనకి సుభాష్ ద్వారానే ప్రెగ్నెన్సీ వచ్చింది, తన బిడ్డకి సుభాషే భర్తని ఆమె చాలా స్పష్టంగా చెబుతున్న సందర్భంలో మీరు ఎందుకు దీన్ని ఇంకా అంటే సార్, ఒకవేళ సుభాష్ గారే నిజంగా తన భర్త అయితే ఆయన అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళారో తెలియదు నాకు. ఇంతవరకు బయటికి రాలేదు ఆయన. అజ్ఞాతం నుంచి బయటకు వచ్చి తన చేయి పట్టుకొని రామ DNA టెస్ట్కి వెళ్తాను, నేనే నీ భర్తను అని చెప్పి కొంత రిలీఫ్ ఇవ్వచ్చు అమ్మాయికి. కానీ ఈమె ఇప్పుడు నేనైతే ఏవైతే డౌట్ వెలిపించానో, ఫస్ట్ 12 నెలలు నన్ను భర్తననింది, కడుపులో బిడ్డ ఉండగా. హానెస్ట్గా చెప్తున్నాను, ఫస్ట్ 12 నెలలు నన్ను బిడ్డ అని చెప్పింది. నేను అమెరికాలో ఉండగా వీడియో కాల్ చేపించి నీ బిడ్డ చూడు ఎంత బాగా ఆడుతున్నాడు అంటే నయవంచన చేసింది అమ్మాయి. అంత చేయకుండాల్సింది సార్, నయవంచన చేసింది. అమెరికాలో ఉన్నప్పుడు ఇద్దరు నీ బిడ్డ చూడు అని. 12 నెలలు నా బిడ్డ అని చెప్పింది. వచ్చే ముందు IVF అని చెప్పింది. ఒక 2 నెలలు 3 నెలలు IVF డాక్యుమెంట్స్ అడిగితే అది IVF అన్నోన్ ఉన్నారు పెద్దోళ్ళు అంటది. చివరికి పెద్దోళ్ళు ఎవరంటే విజయసాయి రెడ్డి సార్ అంటది. ఇట్లా ఒక 4 నెలలు జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఇట్లా చెప్పింది. అసలు సుభాష్ రెడ్డి గారు ఎవరో నాకు తెలియదు, హానెస్ట్గా చెప్తున్నాను. ఈ యొక్క టార్చర్, ఈ మానసిక క్షోభ తట్టుకోలేక నేను అపోలో హాస్పిటల్కి వెళ్ళాను భర్తగా వెళ్తే అక్కడ ఆ కేసు షీట్స్ ఇస్తే దీంట్లో కొత్తగా పేరు వచ్చింది సుభాష్ రెడ్డి గారు. అసలు ఆయన ఎవరో నాకు తెలియదు. నేను మళ్ళీ దాని మీద ఎంక్వైరీ చేస్తే ఆయన ఒక GP, ఆయన పోతిరెడ్డి సుభాష్ రెడ్డి, సన్ ఆఫ్ పోతిరెడ్డి తిమ్మారెడ్డి, చిత్తూరు పిల్లేరంట. ఆయనకు ఒక పెళ్ళి అయింది, భార్య ఉంది, అమరావతి హైకోర్టులో GPగా చేస్తూ ఉన్నారు, లీడర్ ఫర్ రెవెన్యూ ఆంధ్ర రీజియన్కి. 9th క్లాస్ కూతురు ఉంది. నాకు తెలిసిన విషయం ఏంటంటే దే ఆర్ నాట్ డైవర్స్డ్. ఆ రవీంద్ర భారతి వెనక గల్లీలో వాళ్ళకి ఇల్లు ఉంది, అక్కడ నేను ఎంక్వైరీ చేస్తే ఏంటంటే దే ఆర్ నాట్ డైవర్స్డ్. నేను వరి ఏంటంటే సార్, ఒక అమ్మాయికి ఇష్టం లేకపోతే, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. ఇది మన భారతీయ సంప్రదాయం చాలా గొప్పది. ఎవరు ఎంకరేజ్ చేయనటువంటిది. నాకు తెలిసి ఏ సభ్య సమాజం దీన్ని హర్షించదు.
ఫైనల్గా మీరు ఇక్కడ ఉండబోతున్నారా లేకపోతే హైదరాబాద్ షిఫ్ట్ అవుతారా ఏంటి సార్ మీరు? నేను హైదరాబాద్కి వెళ్ళాలి సార్. నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చింది ఏంటంటే నా ప్రొడక్షన్ కోసం వచ్చాను. నా ప్రొడక్షన్ కోసం వచ్చాను. నాకు హోమ్ మినిస్టర్ అనిత మేడం గారు తన యొక్క ధైర్యాన్ని ఇచ్చారు. ఏం కాదమ్మా మదర్, నేను ఉన్నాను. మాకు అందరూ ఇంపార్టెంట్. ఇక్కడ ముగ్గురు పిల్లలు ఉన్నారు. మా పాయింట్ అది. ముగ్గురు పిల్లలు ఉన్నారు అక్కడ. నీ పిల్లలే కాదు, ఆ బాబు కూడా మాకు ఇంపార్టెంటే. ఆ బాబుకి గ్యారంటీగా ప్రొటెక్షన్ ఇస్తాము. ఆ ఇద్దరు ఆడపిల్లలకు కూడా ప్రొటెక్షన్ ఇస్తాము. మీ మీద ఈగ వల్ల ఎట్టి పరిస్థితుల్లో ఎంత దూరమైన వెళ్తాము. మా ప్రొటెక్షన్ మీకు ఉంటుంది. చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. తప్పు ఎవరిదైనా సరే ఎంత దూరమైనా సరే వెళ్ళి శిక్షిస్తాము అని మేడం గారు చెప్పారు సార్. థ్యాంక్ యూ. మొత్తంగా అయితే కంప్లైంట్ చేసిన తర్వాత హోంమంత్రి నుండి కానీ హోంమంత్రి చాలా